చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లి 15వ వార్డులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొద్ది సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తున్న పాఠశాల అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపించే విధంగా చక్కదిద్ది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా చదువును నేర్పించినటువంటి తెలుగు ఉపాధ్యాయుడు మోటి సత్తయ్య పదవి విరమణ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథులుగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని మోటి సత్తయ్య చేసినటువంటి సేవలను కొనియాడారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లి 15వ వార్డులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొద్ది సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తున్న పాఠశాల అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా నడిపించే విధంగా చెక్కదిద్ది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా చదువును నేర్పించినటువంటి తెలుగు ఉపాధ్యాయుడు మోటి సత్తయ్య పదవి విరమణ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథులుగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని మోటి సత్తయ్య చేసినటువంటి సేవలను కొనియాడారు. అనంతరం మోటి సత్తయ్యని ఆయన సతీమణి సుజాతని శాల్వలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచారి, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు పబ్బురాజు, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, రిటైర్ ఉపాధ్యాయులు, అభిమానులు శాల్వాలతో పూలదండలతో సత్కరించి సన్మానించడం జరిగింది.